భగవంతుడా, మా రాజాబాబుకి ఎలాంటి హాని కలగకుండా చూడు. సర్వదా అతనికి జయం కలిగేలా చూడు. మణికర్ణిక అతని జీవితాన్ని సుఖశాంతులతో నింపాలి. ఆ పిల్ల చూస్తే విశిష్టమైనదే, కాని ఆ విశిష్టతే మనసులో పరిపరి విధాల ఏదో ఆందోళన. ఆ మణికర్ణిక విశిష్టతే మా రాజాబాబు జీవితంలో అలజడి సృష్టిస్తుందేమోనని నా ఆందోళన. భగవంతుడా, నా నోటి నుంచి అపశకునమా? భగవంతుడా, తననే పెళ్లి చేసుకోవాలని నిశ్చయమైపోయిందిగా. ఇకపై మా రాజాబాబు జీవితానికి మణికర్ణిక సుఖశాంతలిస్తే చాలు. రాజాబాబు, నీకోసమని ప్రత్యేకంగా ఈ దుస్తులు కాశీలో తయారు చేయించి తీసుకొచ్చాను. ఎంత బావున్నాయో. రాజాబాబు, ఆ దేవుడు నీకు ఎలాంటి లోటు లేకుండా చూడుగాగా. నేను మనస్ఫూర్తిగా అంటున్నాను. నువ్వు ఇంతవరకు పొందిన దానికంటే ఎక్కువ సుఖాన్ని ఇవ్వగలిగే శక్తి ఆ మణికర్ణికకే ఉంది. తమరు దీన్ని ధరించాక దీని అందం ఎంతో ఇనుమడించింది. తన పెళ్లికి మా అమ్మ దీన్నే ధరించారని మా నాన్నగారు చెప్పారు. దీన్ని నేనిప్పుడు మా అమ్మగారి ఆశీస్సులుగా భావించి ధరించాను. తమరు దీన్నే ధరించాలి. నాకెందుకో అనిపిస్తుంది ఈ సమయంలో మీ అమ్మగారు ఎక్కడి నుంచో మిమ్మల్ని చూస్తూ ఎంతగానో సంబరపడిపోతుంటారు. ఈ కానుకను మేము మీ అమ్మగారి కోసం తీసుకొచ్చాం. కానీ దురదృష్టవశాత్తు మీ అమ్మగారు... క్షమించాలి, నాకు అమ్మ లేదని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈవిడ మా అమ్మతో సమానమైన వారు. దయచేసి ఈ చిన్ని కానుక స్వీకరించండి. ఈ దాసుడు తమరిని సపరివారంగా తరువాతి తంతుకు ఆహ్వానిస్తున్నాడు. దయచేసి ఆహ్వానాన్ని మన్నించండి. ధన్యవాదాలు. నన్నెవరూ తీసుకురాలేదు, నా అంతటా నేనే వచ్చాను. నేను కనుక లేకపోయినట్లయితే పొద్దున వచ్చిందే ఎర్రగా గుండ్రంగా తన మనక్కని మింగేసేది. ఎవరు? ఏమన్నావు నువ్వు? అది నేను మర్చిపోయాను. చాలా ముద్దుగా మాట్లాడుతున్నావు. చిన్నపిల్లలు దేవుడితో సమానం కదా. నాకు ఇంకా చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. తమ రాశినులు కండి. తల్లి ఇందు, నువ్వు వెంటనే వెళ్ళి మనుని త్వరగా తీసుకురా. తమరింక భోజనం ప్రారంభించండి.